సినీ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిన ఈ ర్యాలీలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. విజయ్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం సభలో కలకలం రేపింది. సభా ప్రాంగణంలో ఉన్న వాలంటీర్లు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. బాధితుడిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. గుండెపోటే మృతికి కారణమని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ర్యాలీకి అభిమానులు, కార్యకర్తలను పరిమితంగా మాత్రమే అనుమతించినప్పటికీ ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ విజయ్కి సంబంధించిన కార్యక్రమాల్లో అభిమానుల అధిక రద్దీ వల్ల కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి జనాలు తక్కువగా ఉన్నా కూడా ఒకరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార వేగం పెంచింది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ఘటన పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున సంతాపం ప్రకటించడంతో పాటు అవసరమైన సహాయం చేస్తామని నేతలు తెలిపారు. ఈ సంఘటన రాజకీయ ర్యాలీల్లో వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు మరింత బలంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. వేలాది మంది చేరే సభల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్న హెచ్చరికగా ఈ ఘటన నిలిచింది.